భవాని మురారి అంత ఖచ్చితంగా పెద్దపల్లి ప్రభాకర్ మావయ్య తప్పు చేయలేదు అనైతే చెప్పి నిరూపిస్తానని చెప్పడంతో భవాని ఆలోచనలో పడుతుంది. ఒకవేళ మురారి ఖచ్చితంగా తన విషయంలో తప్పు లేదు అని నిరూపిస్తే అప్పుడు ముకుంద పరిస్థితి ఏంటి? ఒకవేళ నేను ముకుందకి ఇచ్చిన మాట కోసం మురారికి ముకుందకు పెళ్లి చేయాలనుకుంటే అప్పుడు కృష్ణ జీవితం ఏంటి? ఎన్నో సార్లు అనుకున్నాను కృష్ణ నాలాగే ఆలోచిస్తుంది. నన్ను చూసుకున్నట్టే ఉంటుంది కృష్ణని అని. మరి కృష్ణ విషయంలో నేను తప్పు చేస్తున్నానా? నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో భవానీకి తన అంతరాత్మ ఎదురవుతుంది. ఇక కృష్ణ, మురారి, ముకుందల గురించి తనలో తానే మదనపడుతూ ఉంటే ఇక ఆ అంతరాత్మ అయితే నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు. ఏంటి నువ్వు రేవతిలాగా ఆలోచిస్తున్నావు? కొంప తీసి మీ చెల్లిలాగా నువ్వు మాట్లాడుతున్నావా అని అయితే అంటుంటే ఛీ, ఆ అమాయకురాలతో ఆ సెంటిమెంటల్ ఫూల్తో నన్ను నేను పోల్చుకోవడం ఏంటి అని అయితే చెప్తూ ఉంటుంది. అలాగే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. నువ్వు మురారి కృష్ణలనే కలపాలి. ముకుంద గురించి ఏంటి మరి నా ఆలోచించుకుంటే ముకుందకి పెళ్ళయింది. అలా అని కృష్ణకు కూడా పెళ్ళయింది. ఏ భార్య అయినా భర్త గురించే ఆలోచిస్తుంది. నా భర్తని మరొకరికి ఇవ్వడానికి ఒప్పుకోదు. కృష్ణ గురించి నువ్వు బాగా ఆలోచిస్తే కృష్ణ వ్యక్తిత్వం ఏంటో మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలుస్తుంది అన్నట్టు భవానీ అంతరాత్మ చెప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయి ఆలోచనలో పడిపోతుంది భవానీ. దానికి కృష్ణ మురారి విషయంలో తప్పు చేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్తో అయితే భవానీ ఉంది. కానీ మురారి అది నిరూపించగలిగితే మొత్తానికి కృష్ణ మురారి ఒకటైపోతారు.